సభకు నమస్కారం. దేతా మధుసూదన్ శాస్త్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు సుజనా అకాడమీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మెర్జర్ సందర్భంగా ఇచ్చేసిన అతిథులందరికీ, విద్యార్థులకి, పుర ప్రముఖులకి అందరికీ నా స్వాగతం. శాస్త్రి గారి గురించి ఇందాక మాట్లాడిన వాళ్ళు చెప్పారు, కొనకల నారాయణ గారు చెప్పారు. వాళ్ళ ఫాదర్ శ్రీరాములు గారు 1880లో ఈ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించి అప్పటి నుంచే స్కూల్ స్టార్ట్ చేయటం, తర్వాత వాళ్ళ అబ్బాయిలిద్దరూ విద్యాసంస్థలు దాదాపు 10 విద్యాసంస్థలు నెలకొల్పటం, తర్వాత 1980లో ఈ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది, ఇంజనీరింగ్ కాలేజ్ 1980లో. అప్పట్లో చాలామంది ఈ కాలేజీలో చేరాలంటే కనుక మంచి మార్కులు తెచ్చుకోవాలి, లేదా రికమెండేషన్ ఉండాలి. అటువంటి ప్రెస్టీజియస్ కాలేజీ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇప్పుడు కొంతకాలం బట్టి వివిధ రకాల కారణాల వలన కొంత స్టూడెంట్స్ ఇంటేక్ తగ్గటం, ఆ సందర్భంగా ఈ కాలేజీని మళ్ళీ పునర్వైభవం ఎలా తీసుకురావాలి అని కొనకల నారాయణ గారు చౌదరి గారితో మాట్లాడటం, ఆ తర్వాత దీని మెర్జర్కి డెసిషన్ తీసుకోవటం, ఇప్పుడు రెనోవేట్ చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి ప్రస్తుతానికి. నారాయణ గారి గురించి కూడా మీకు తెలుసు, 2 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశారు ఆయన. ఈ కాలేజీకి, ఈ సొసైటీకి ప్రెసిడెంట్ నారాయణ గారు. సో ఆయన మొదటి నుంచి కూడా చాలా పట్టుదల, ఎట్టి పరిస్థితుల్లో ఈ మెర్జర్ జరగాలి, ఈ కాలేజీని మళ్ళీ పాత పునర్వైభవానికి తీసుకురావాలి మళ్ళీ అని మొదటి నుంచి చాలా పట్టుదలగా పనిచేసిన వ్యక్తి నారాయణ గారు. తర్వాత చౌదరి గారి తండ్రి గారు జనార్దన్ రావు, ఆయన పుట్టింది ఇక్కడ దోసపాడులో. ఇక్కడికి నా ఉద్దేశం 15-20 కిలోమీటర్లు ఉంటుందనుకుంటా దోసపాడు. ఆయన చదివింది గుడ్లవర్లేరులో, మచిలీపట్నంలో. తర్వాత ఇంజనీరింగ్ చేయటం, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేయటం, ప్రకాశం బ్యారేజీ, నాగార్జున సాగర్ డ్యాము, శ్రీశైలం డ్యాము ఆ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించటం. తర్వాత మీకు హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో మీరు బుద్ధుడి విగ్రహం చూసుంటారు అందరూ చాలామంది. అది 450 టన్నులు, ఒకటి సింగిల్ స్టోన్తో తయారు చేసిన విగ్రహం 450 టన్నులు. దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయటం, దాన్ని ఇన్స్టాల్ చేయటం జనార్దన్ రావు సారథ్యంలో జరిగింది. అది అప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రత్యేకంగా పిలిపించి ఆయనకి ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించారు ఆయన జనార్దన్ రావుని. సో ఆయన ఇక్కడే చదువుకోవటం, దగ్గరలోనే పుట్టడం దోసపాడులో. ఈ ప్రాంతానికి ఉన్న అనుబంధంతో ఆలోచిస్తే కనుక ఈ కాలేజీకి ఆయన పేరు పెట్టడం చాలా సముచితం అనిపిస్తుంది. తర్వాత చౌదరి గారి గురించి చాలామందికి తెలుసు, కొత్తగా నేను చెప్పాల్సిందేం లేదు. నాకున్న అనుబంధం ఏంటంటే నాకు స్కూల్ మేట్ ఆయన, వాళ్ళ అన్నయ్య శివలింగ ప్రసాద్ నా క్లాస్మేట్, అట్లా మా ఇద్దరి అనుబంధం. తర్వాత ఆయన సిబిఐటిలో ఇంజనీరింగ్ చేయటం, సుజనా గ్రూప్ని స్థాపించటం, ఆ గ్రూప్ని దాదాపు 10,000 కోట్ల టర్న్ ఓవర్. అప్పట్లో రా మెటీరియల్ ప్రైస్ తక్కువ, అప్పుడు 10,000 కోట్లు అంటే ఇప్పుడు దాదాపు 30,000 కోట్ల కింద లెక్క. ఆ స్టేజ్కి తీసుకెళ్ళటం. తర్వాత ఎడ్యుకేషను, తర్వాత హెల్త్, ఈ 2 విషయాల్లో ఆయన చాలా దాతృత్వ సంస్థలు నెలకొల్పటం, వాటి ద్వారా చాలామంది హెల్ప్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ మధ్యకాలంలో, అంతకుముందు అఫ్కోర్స్ యూనియన్ మినిస్టర్గా చేశారు, మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్య విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సీట్ వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చిందంటే, ఎందుకంటే మీకు ఎంపీగా పనిచేశారు కాబట్టి ఎమ్మెల్యేగా మీరు సూట్ అవరేమో అన్నా నేను. అలా కాదండి, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి, ప్రజలకి ప్రత్యక్షంగా మనం సేవ చేసే అవకాశం వచ్చింది, అందువలన నేను నిలబడదాం అనుకుంటున్నానంటే, ఆ కాన్స్టిట్యున్సీలో దాదాపు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 1983లో అనుకుంటాను జయరాజ్ గారు గెలిచారు తప్పితే ఎవ్వరూ ఏనాడు అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిన పాపన బాగలేదు అక్కడ. అటువంటి కాన్స్టిట్యున్సీలో బీజేపీ తరఫున 47,000 మెజార్టీతో గెలవటం అంటే మామూలు విషయం కాదు. అది ఆయన వల్లనే సాధ్యమైంది. అది తర్వాత ఈ కాలేజీ రివైవల్ విషయంలో చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టీచింగ్ స్టాఫ్ను కూడా మంచి స్టాఫ్ని తీసుకురావాలి.
అట్లాగే కాలేజీ రెనోవేషన్ వర్క్ చేయాలి. తర్వాత రీసెర్చ్ ఓరియంటెడ్గా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయాలి. ఆ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయాలంటే కనుక క్యాంపస్ ప్లేస్మెంట్స్ డెఫినెట్గా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం ఇక్కడికి. తర్వాత రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్కి ఇది ఒక హబ్ కింద తయారు చేయడానికి సెమినార్స్ కండక్ట్ చేయటం, కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయటం, అవన్నీ కూడా రాబోయే కాలంలో తప్పకుండా చేస్తాం మేము. ఒక కాలేజీని మళ్ళీ పునర్వైభవానికి తీసుకురావాలంటే కనుక చాలామంది వ్యక్తుల, సంస్థల ప్రమేయం, తోడ్పాటు అవసరం. అటువంటి సందర్భంలో ఎలా చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నప్పుడు చౌదరి గారు ఫోన్ తీసుకుని వెంటనే సిద్ధార్థ అకాడమీ సెక్రటరీ లక్ష్మణరావుకి ఫోన్ చేయటం, లక్ష్మణరావు ఇమీడియట్గా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా మీరు ఎలా చెప్తే అలా చేద్దాం చౌదరి గారు, మీరు మీ కాలేజీకి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా నేను తప్పకుండా మా సిద్ధార్థ తరఫున తప్పకుండా మేము కల్పిస్తామని చెప్పటం. తర్వాత నేను మన వైస్ ఛాన్సలర్ పివి రావుని కలవటం, తర్వాత రత్నప్రసాద్ గారిని ప్రిన్సిపాల్ గారిని కలవటం, వాళ్ళ డైరెక్టర్ పాండురంగరావుని కలవటం. సో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ఈ కాలేజీకి మెంటరింగ్ చేయబోతుంది. అంటే మెంటరింగ్ చేయబోవటం అంటే స్టాఫ్ రిక్రూట్మెంట్, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అవనివ్వండి, స్టూడెంట్స్ ట్రైనింగు, తర్వాత కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయటం, బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్స్ కండక్ట్ చేయటం, వీటన్నిటిలో వాళ్ళ సహాయ సహకారాలు అవసరం. చాలా థ్యాంక్స్ పివి రావు వచ్చినందుకు. మీ సిద్ధార్థ అకాడమీ సహాయం మాకు కావాలి కంటిన్యూస్గా. మేము కంటిన్యూస్గా మీతో టచ్లో ఉంటాం మేము. తర్వాత ఇక్కడ బస్సెస్ కూడా అందరికీ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ బస్సెస్ కూడా రన్ చేయడం జరుగుతుంది తొందరలో. తర్వాత స్కిల్స్ అప్గ్రేడ్ చేయడానికి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా రన్ చేస్తాం ఇక్కడ. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఇదే క్యాంపస్లో స్టార్ట్ చేయబోతున్నాం. పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చినాయి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఈ అకాడమిక్ ఇయర్ నుంచే పాలిటెక్నిక్ కాలేజీ కూడా స్టార్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం మేము. సో ఈ సందర్భంగా వచ్చిన అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ తోడ్పాటు, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారాలు ఈ కాలేజ్ డెవలప్మెంట్కి కావాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఆలుమినీ అసోసియేషన్ కూడా యాక్టివేట్ చేద్దామని. ఇందాక తిరుమలరావు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ వచ్చారు, ఎక్కడున్నారు ఒకసారి నిలబెడితే. తిరుమలరావు ఆయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఈ కాలేజీకి 1980లో చేరారు, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆయన సహాయం కావాలి మాకు. వరల్డ్ స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి వరల్డ్ స్టూడెంట్స్ ఆలుమినీ చాలా చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళ ప్రపంచంలో బయట దేశాల్లో కానీ ఇక్కడ కానీ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఈ వరల్డ్ స్టూడెంట్స్ అందరూ. సో వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా కావాలి.